ఆకుతోట రామారావు గారు సంఘ ప్రచారకు. వారు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ను చూడడానికి వచ్చారు. వారు ఆ విధంగానే అంటే మేము రిక్వెస్ట్ చేసేదంటే ఒక్కసారి వారి యొక్క గోసేవ లేకుంటే ఈ ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి దాని విషయంలో కొన్ని విషయాలు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి విన్నవిస్తారని వారు చెప్తారని ఆశిస్తూ వారిని స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నాం. వందే గోమాతరం. ఈ సృష్టిలో గోమాత మహత్తరమైంది. అడవుల్లో ఉండేటువంటి లేదా ఈ సృష్టిలో తిరిగేటువంటి ఏవైనా సరే 4 కాళ్ళ జంతువులని పశువు లేదా జంతువు అంటాం మనం. కానీ ఒకే ఒక కనపడే దేవత, కనపడే వైద్యుడు, ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను దైవీ శక్తిని ప్రసాదించేటువంటి ఏకైక దైవం ఏంటంటే గోమాత. గేదె పాలు ఇంకా మేకపాలు ఇవన్నీ లభించవచ్చు. కానీ తల్లిపాలు లాంటివి అమృతంతో సమానమైనవి కేవలము ఆవు పాలు మాత్రమే, గోమాత పాలు మాత్రమే. అలాంటి గోమాత అది ఇంట్లో ఉన్న, రైతు దగ్గర ఉన్న, గ్రామంలో ఉన్న, దేశంలో ఉన్న, దేవాలయంలో ఉన్నప్పటికీ, పాఠశాలలో ఉన్నప్పటికీ, కారాగారంలో, కర్మాగారంలో ఎక్కడున్నా కూడా అక్కడ దైవీ శక్తి లభిస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి మనకు తల్లి వద్ద, దేవుడి వద్ద, గురువు వద్ద, పెద్దల వద్ద, గోమాత వద్ద, మన శ్రేయోభిలాషుల వద్ద లభించేది ఏంటంటే దైవీ శక్తి, పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి మనకు దైవీ శక్తి కావాలి, మన సంకల్పం నెరవేరాలి, మనం ఆయురారోగ్యాలతోని, ఆనందంతోని, ఆహ్లాదకరంగా జీవితాంతం సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, లక్షణంగా ఉండాలి అన్నట్టయితే తల్లిదండ్రుల సేవ, పెద్దల సేవ, గురువుల సేవ, అత్తమామల సేవ, ఆడబిడ్డల ఆత్మీయత, అలాగే గోమాత సాన్నిధ్యం, గోమాత పాలు, పెరుగు, నెయ్యి, అలాగే పంచగవ్య ఉత్పత్తులు, ఇలాంటి వాటిని కనుక మనం సేవించినట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, దైవీ శక్తి లభిస్తుంది. ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడ గో ఉత్పత్తులకు సంబంధించి ముఖ్యంగా ఆవు నెయ్యి, ఇంకా ఆవు నెయ్యితోని తయారయ్యేటువంటి ఔషధాలు, ఇలాంటివి లభించేటువంటి కేంద్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ సంతలో అలాంటి కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆవు నెయ్యితో, పంచగవ్యాలతో తయారయ్యేటువంటి గో ఉత్పత్తులు, పిడికలు కానీ, ధూపబత్తీలు కానీ, పండ్లపొడి కానీ, ప్రమిదలు కానీ, ఇలాంటివి మీరు తప్పనిసరిగా వాడాలని. మనం పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, కానీ అక్కడ ఉపయోగించేటువంటి నెయ్యి ఏంటంటే అది నెయ్యి కాదు, అది కేవలం ఒక ద్రవ పదార్థం మాత్రమే. ఇది గమనించి మనము స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని. ఇక్కడ కూడా అలాంటి స్వచ్ఛమైన నెయ్యి దొరికేటువంటి స్థలాలు ఉన్నాయి. అందుకని మనం ఇంట్లో పెట్టేటువంటి దీపం ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ, బజార్లో దొరికేటువంటి నెయ్యి పేరుతో అమ్మబడేటువంటి ఒక ద్రవ పదార్థాన్ని కనుక మీరు దీపం వెలిగించినట్టయితే మీకు ఎంతో నష్టం జరుగుతుంది, లాభం కించిత్తు కూడా ఉండదు. కాబట్టి తక్కువ ధరకు దొరికేటువంటి పాలను, నెయ్యిని
వస్తువులను ఉపయోగించి మనము ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, నష్టపోవద్దు, మన భవిష్యత్తును విచ్ఛిన్నం చేసుకోవద్దు. అందువల్ల మంచి పదార్థం కోసమని మనము అనవసరంగా పిసినారితనం చేయకూడదు. మంచి కోసమని, సత్కార్యం కోసమని మనము ఎప్పుడు కూడా డబ్బుల ముఖం చూడకూడదు. లక్ష్మీదేవిని పూజించాలి, కానీ డబ్బు మాత్రం దానికోసం కాకుండా మనం ఆదరాభిమానాల కోసమని, మనం మంచి కోసమని, సత్కార్యం కోసమని, మహత్కార్యం కోసమని, దేశకార్యం కోసమని మనము ఎంతైనా సమయం ఇవ్వాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. దానికోసమనే గ్రామ భారతి, దానికోసమనే ఈ గ్రామ భారతి మూల సంత అని మనం తెలుసుకొని మంచి వస్తువుల దగ్గర పొరపాట్లు కూడా మనం బేరం చేయరాదు. మన ఇంటి ముందుకు వచ్చేటువంటి కూరగాయలు అమ్మేవాళ్ళు, బుట్టలు అమ్మేవాళ్ళు, కుండలు అమ్మేవాళ్ళు, అలాంటి వాళ్ళతోని మీరు బేరం చేశారంటే అది మీ యొక్క పిసినారితనానికి సంకేతం అన్నమాట. వాళ్ళు 10 రూపాయలంటే మీరు 20 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలంటే 120 రూపాయలు ఇవ్వండి. అంతేగాని అలాంటి వాళ్ళకి ఇంకా ఆదరించి కూర్చోబెట్టి అన్నం పెట్టి భోజనం పెట్టి పంపించాలి తప్పితే పొరపాట్లు కూడా పంచగవ్య వస్తువులు, మంచి వస్తువులు లేదా గ్రామాల్లో తయారు చేసేటువంటి వాటిని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు తెల్లవారుజామున బయలుదేరి ఊరంతా తిరిగి తిరిగి అలిసిపోయి ఆకలితో ఉండే వాళ్ళతోని కనుక మీరు బేరం వాడితే దానంత చెడ్డ, దానంత పాపం మరొకటి లేదు. ఇది మీరు గమనించి గ్రహించి తల్లిదండ్రులు, అత్తమామలు, గురువులు, పెద్దలు, పేదవాళ్ళు, అన్నమో రామచంద్ర అనే వాళ్ళ దగ్గర మీరు ఆదరాభిమానాలతోని ఉండాలని కోరుకుంటూ, ఈ గోసేవకు సంబంధించిన కరపత్రం కావాలంటే నా దగ్గర ఉంది, కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి. అలాగే గోమయంతో తయారైనటువంటి రంగులు, గోమయంతో తయారైనటువంటి పెయింట్స్ ఇవి ఉన్నాయి. దీనివల్ల మనం ప్రకృతిని కాపాడినట్టు, పోషించినట్టు అవుతుంది. దానివల్ల మన ఇంట్లో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. దీనికి సంబంధించిన సమాచార పత్రం కూడా ఉంది. ఇది చర్లపల్లిలో వీటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇలాంటి పదార్థాలను సేవించి, ప్రోత్సహించి అలా మనము దేశభక్తులుగా, సామాజిక కార్యకర్తలుగా మనం ముందుకు సాగాలని దీనికోసమనే ఈ సంతలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సంతలు ఏర్పాటు చేసినటువంటి గ్రామ భారతి, మర్రికృష్ణగా వాళ్ళ సంస్థ, వీళ్ళందరినీ కూడా వాళ్ళకు మరీ నమస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఈ సంతకు వచ్చినటువంటి ఈ విక్రయదారులు, మంచి పనిలో ముందుకొచ్చిన మీ అందరినీ, వీటిని కొనడానికి వచ్చినటువంటి విక్రయదారులను అందరిని కూడా మీ అందరికీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై బలో గోమాతాకి, జై బలో భూమాతాకి, జై బలో భారత మాతాకి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.